హై ఫ్రెండ్స్, విజయకాంత్ గారు 1952 ఆగస్టు 25న తమిళనాడులోని మదురైలో జన్మించారు. విజయకాంత్ గారి అసలు పేరు విజయరాజ్ అలకర్ స్వామి. 1979లో విడుదలైన ఇన్కి ఇలమై సినిమాతో తమిళ సినీ పరిశ్రమలోకి ఆయన అడుగుపెట్టారు. ప్రతి నాయకుడి పాత్రతోనూ ఆయన ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. సినీ కెరీర్ ఆరంభంలో కాస్త పరాజయాలు అందుకున్న విజయకాంత్ గారు ఎస్ఏ చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన దురతీడి, ములక్కం, సత్తం ఓరు ఇరుత్తెరలతో విజయాలు అందుకున్నారు. ఇక తన 100వ చిత్రం కెప్టెన్ ప్రభాకర్ తిరిగిలేని విజయాన్ని అందించి స్టార్ హీరోగా చేసింది. ఈ సినిమాతో అభిమానులు ఆయన్ని కెప్టెన్ అని పిలవడం ప్రారంభించారు. మొత్తంగా విజయకాంత్ గారు 154 సినిమాల్లో నటించగా ఆయన ప్రధాన పాత్రలో నటించిన చివరి చిత్రం విరిదిగిరి. 2010లో విడుదలైన ఈ సినిమాకు ఆయనే దర్శకత్వం వహించారు. అలాగే ఆయన కుమారుడు షణ్ముఖ పాండ్యన్ నటించిన సాగపదం సినిమాలో కూడా అతి పాత్రలో విజయకాంత్ గారు నటించారు. ఇంకా 27 ఏళ్ల వయసులోనే సినిమాల్లోకి విజయకాంత్ గారు ఎంట్రీ ఇచ్చారు. తనదైన శైలుల్లో దూసుకుపోతూ అంచెలంచెలుగా ఎదిగి స్టార్గా గుర్తింపు తెచ్చుకున్నారు. తన కెరీర్లో విజయకాంత్ గారు కేవలం తమిళ చిత్రాలు తప్ప ఇతర భాషల్లో నటించుకోవడం విశేషం. ఇంకా ఆయన సినిమాలు తెలుగు, హిందీలో డబ్ అయ్యి అక్కడ కూడా మంచి విజయాలు సాధించాయి. కోలీవుడ్లో తెరకెక్కిన తొలి 3D చిత్రం విజయకాంత్ గారు నటించిన అన్నయ్య భూమి కావడం విశేషం. కెరీర్ స్టార్టింగ్లో ఎక్కువగా దేశభక్తి, విప్లవాత్మక చిత్రాల్లో విజయ్ గారు ఎక్కువగా నటించడంతో మొదట్లో ఆయన్ను పురుచి కలైజ్ఞర్ అనేవారు. ఒకవైపు రజనీకాంత్ తనదైన స్టైల్తో మాస్క్ దగ్గరగా, అటు కమల్ హాసన్ గారు విభిన్న పాత్రలతో దూసుకు వెళ్తున్న సమయంలో వాళ్ళిద్దరికి ధీటుగా మాస్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు విజయకాంత్ గారు. పోలీస్ క్యారెక్టర్కు కేర్ ఆఫ్ అడ్రస్ అనిపించుకున్నారు. ఇంకా దాదాపుగా 20కి పైగా సినిమాల్లో పోలీస్గా నటించారు. హీరోగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాత కూడా తన టాలెంట్ను చూపించారు విజయకాంత్ గారు. కాగా 1994లో ఎంజీఆర్ పురస్కారాన్ని, 2001లో కలైమలి అవార్డుని విజయ్ గారు అందుకున్నారు. ఇంకా 2001లో బెస్ట్ ఇండియన్ సిటిజన్ అవార్డు, ఇంకా 2009లో టాప్ 10 లెజెండ్స్ ఆఫ్ తమిళ సినిమా అవార్డు, 2011లో హనరరీ డాక్టరేట్ పొందారు. అలానే పలు ఫిల్మ్ఫేర్ పురస్కారాలు కూడా అందుకున్నారు. వెండితెరపై హీరోగా సుదీర్ఘకాలం కొనసాగిన ఆయన ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన రాజకీయాలకు అడుగుపెట్టారు. 2005లో డిఎండికే పార్టీని స్థాపించారు. 2006లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీలో అడుగుపెట్టారు. రాజకీయాల్లో ప్రజాదరణ తగ్గినప్పటికీ ఆయన తన పార్టీని కొనసాగిస్తూనే వచ్చారు. ఆయన తన జీవితంలోని చివరి రోజులు గత కొంతకాలంగా హాస్పిటల్లోనే గడిపారు. గత కొన్ని రోజులు ఆయన హాస్పిటల్లోనే అనారోగ్యంతో బాధపడుతూ తుది శ్వాస విడిచారు. ఆయన ఆత్మశాంతి చేకూరాలని ఆ భగవంతుని కోరుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఇలాంటి గొప్ప వాళ్ళ జీవిత చరిత్రను ఎప్పటికప్పుడు మిస్ కాకుండా చూడడానికి ఎంఆర్ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.